మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత జర్నలిస్ట్ పై దాడి కేసులో హైకోర్టు కీలక తీర్పు. సీనియర్ నటు మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. ఆయన కుటుంబంలో తలెత్తిన వివాదంలో ఓ మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారని ఫిర్యాదు అందడంతో రాచకొండ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ మోహన్ బాబు ఎక్కడున్నారు? మోహన్ బాబు పరారిలో ఉన్నట్టు పలు కథనాలు వస్తూ ఉన్నాయి. మరి మోహన్ బాబు ఎక్కడున్నారో ఇమీడియట్ గా ఆయన పైన ఆల్రెడీ కోర్టు కూడా ఈరోజు పిటిషన్ కొట్టివేసింది కాబట్టి ఆయన అరెస్టుకు రంగం సిద్ధమని తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్ననేమో అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోయింది. ఇవాళ రేపటికల్లా ఖచ్చితంగా మోహన్ బాబు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజం పైన ముఖ్యంగా దాడి చేయడం ఏదైతుందో అది తప్పే. సరే, ఆయన ఇంట్లో ఏమైనా జరగవచ్చు, దాన్ని కవర్ చేయడానికి అది మీరు సెలబ్రిటీలు అన్నప్పుడు మీరు ప్రజలతోటి సంబంధాలు ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో జరిగే విషయమైనా ఏదైనా కానీ పబ్లిక్ ఆసక్తిగా ఉంటారు తెలుసుకోవడానికి. సో దానిలో భాగంగానే మీడియా అంతా కూడా మీ వైపు చూస్తూ ఉంటుంది. సో మీ యొక్క కథనాలు చేస్తూ ఉంటుంది. సో దానిలో తప్పేమీ లేదు. మీరు మంచు మనోజు ఎవరైతే మీకు కొడుకున్నాడో దాని బద్దలు కూడా తప్పలేదు, మీడియాను తీసుకొస్తే తప్పలేదు, వాళ్ళు వచ్చి కవర్ చేస్తే తప్ప? ఇదా మీ వైఖరి? సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నాం. దయచేసి ఈ జర్నలిస్ట్ పైన దాడి విషయంలో జరిగినటువంటి ఘటన అవుతుందో మోహన్ బాబును ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.